హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకరీ షో హెల్దీ హోమ్ ఫుడ్ కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటి అని ఎక్స్పెక్ట్ చేయగలరా? రిపబ్లిక్ డే వస్తుంది కాబట్టి మన ఫ్లాగ్ని ఇలా దోశల రూపంలో చూపించబోతున్నాం. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ని. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో గోంగూర, రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసి వేగించుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా క్యారెట్ని తురిమేసుకుని ఉంచుకోవాలి. తురిమిన క్యారెట్ని ఇలా మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి సాఫ్రాన్ కలర్ కోసం. నెక్స్ట్ మనం వేగించుకుని చల్లార్చుకున్న మిశ్రమం మిక్సీ జార్లో వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. సాఫ్రాన్ కలర్, గ్రీన్ కలర్ రెండు రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ 3 బౌల్స్ తీసుకోవాలి. ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క పిండి, అంటే ఇక్కడ మేము దోసపిండి వాడాము, దోసపిండే వేయాలి. ఒక్కొక్క బౌల్లో దోసపిండి, 3 బౌల్స్లోనూ దోసపిండి వేసేసుకుని ఉంచుకోవాలి. కొంచెం పల్చగా కలుపుకోవాలి. దోసపిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో రెడీ చేసి ఉంచుకున్న మిశ్రమాలు ఉన్నాయి కదా, అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్లో పేస్ట్ చేసుకున్న క్యారెట్ని ఇలా వేసుకోవాలి. ఒకవేళ కలిపిన తర్వాత గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలా కలిపేసుకుని రెడీగా ఉంచుకోవాలి. రెడీగా ఉంచుకున్న తర్వాత ఇంకో బౌల్లో దోసపిండి యాడ్ చేసుకుని అందులోనే మనం గ్రీన్ కలర్ పేస్ట్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, అది ఇందులో వేసి కలుపుకోవాలి. కలుపుకుంటూ సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో మిక్సీ జార్లో ఉన్నప్పుడు వేసుకున్నాం కాబట్టి చిటికడ వేస్తే చాలు. ఇలా వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం దోశలకి ఎలా కలుపుకుంటామో పిండి పల్చగా కొంచెం ఆ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి, అంతే. నెక్స్ట్ వైట్ కలర్, మధ్యలో వైట్ కలర్ ఉంటుంది కదా మన ఫ్లాగ్కి, వైట్ కలర్కి ఇంకా నార్మల్ దోసపిండి వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి అలా 3 బౌల్స్ని సిద్ధం చేసేసుకుని ఉంచుకున్నాం. రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో దాని మీద ఫస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేసి ఫస్ట్ సాఫ్రాన్ కలర్ వేసుకుంటున్నాం దోశల్లాగా. సాఫ్రాన్ కలర్ అంటే క్యారెట్, ఆ క్యారెట్ని దోశల్లాగా వేసేసుకుంటున్నాం. పిండి రెడీ చేసి ఉంచుకున్నాం కదా, వాటినే ఇలా దోశల్లా చేసేసుకోవచ్చు. ఇలా క్యారెట్ దోశలంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆయిల్ మామూలుగా స్ప్రెడ్ చేయడమే. దోశలు మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం క్యాజువల్గా అలానే చేసేసుకోవాలి. ఇప్పుడు సాఫ్రాన్ కలర్ రెడీ అయిపోయినట్లే. ఇది ప్లేట్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం వైట్ కలర్ ఉంటుంది కదా మధ్యలో మన ఫ్లాగ్కి అలానే సేమ్ ఆయిల్ లైట్గా అప్లై చేసి దోశలు నార్మల్గా ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని తీసేయడమే. సాఫ్రాన్ కలర్ రెడీ అయిపోయింది, వైట్ కలర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మిగిలింది గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ కూడా మనం వేసుకునే ముందు చూసుకోవాలి, కన్సిస్టెన్సీ సరిపోయిందంటే ఓకే, లేదంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవడమే. తర్వాత ఇది కూడా దోశలాగా వేసేసుకోవడమే. చూసారుగా, టేస్ట్కి పరంగా సూపర్గా ఉంటుంది. అలానే మనం ఈ రిపబ్లిక్ డేకి సైనికులకి అర్పిద్దాం ఈ రిపబ్లిక్ డేని. ఎందుకంటే మన ఆర్మీ పీపుల్ లేదంటే మన ఇండియా లేదు కదా, వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాం. ఇలానే మీరు కూడా మీ ఇంట్లో ఇలా దోశలు రెడీ చేసుకొని ప్లేట్లో సిద్ధం చేసేసుకోండి. మధ్యలో చక్రంకి ఆనియన్ పెట్టేసుకోవాలి. ఆనియన్ రౌండ్గా కోసేసి గార్నిష్ చేసేసుకోవడమే. చూసారుగా, మన ఫ్లాగ్ హాయిస్ట్ లాగా దోశలు కూడా రెడీ అయిపోయినాయి. దీనికి కాంబినేషన్గా మేము చట్నీలు కూడా సేమ్ మన ఫ్లాగ్ ఎలా ఉంటుందో అలానే రెడీ చేసాము. చట్నీల్లో మేము సాఫ్రాన్ కలర్కి ఉల్లికారం, వైట్ కలర్కి పల్లీ చట్నీ, గ్రీన్ కలర్కి అల్లం చట్నీ, ఇలా చూస్తున్నారుగా వీడియోలో. టోటల్గా మన ఇండియా ఫ్లాగ్ ఈ ప్లేట్లోనే మొత్తం కనబడిపోతుంది కదా. సో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాసి పంపించండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్, పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల రెసిపీస్ మీ ముందుకి ఎల్లప్పుడూ పరిచయం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. తప్పకుండా లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్. థ్యాంక్ యూ.